హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. చాలామంది బజ్జీ మిరపకాయలతో ఓన్లీ బజ్జీలే వేస్తారనుకుంటారు, కానీ ఒక్కసారి డిఫరెంట్గా ఇట్లా ట్రై చేయండి. మీరైతే టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను పావు కేజీ బజ్జీ మిరపకాయలను అయితే తీసుకుంటున్నాను. ఒక్కొక్కటి ఇంత లావు అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, షాప్ దగ్గరికి వెళ్ళి బజ్జీ పచ్చిమిరకాయలు అంటే ఎవరైనా ఇస్తారు కాబట్టి ఇలా ఉండాలి బజ్జీ పచ్చిమిరకాయలు. నెక్స్ట్ అట్లాగే క్రాక్ ఇవ్వకూడదు. ఒక్కటి కూడా క్రాక్ ఇస్తే లోపలికి వాటర్ పోయి పాడైపోతుంది, నిలవ ఉండదు. కాబట్టి ఇవన్నీ వాష్ చేసుకొని నీట్గా కాటన్ క్లాత్తో తుడుచుకొని ఇవి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఎండలో ఆరబెట్టుకొని తర్వాత ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే, పైన తొడియాలు ఉన్నాయి కదా, అవి మొత్తం తీసేయకుండా నేను వాడిపోయిన దగ్గర కట్ చేసేస్తున్నాను. ఇవి వచ్చేసి పావు కేజీ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ కూడా పావు కేజీకి ఎంత అయితే అవసరమవుతాయో అంతే చెప్తున్నాను. మీరు కావాలనుకుంటే సేమ్ క్వాంటిటీ అన్నీ పెంచుకొని ఎక్స్ట్రా అయినా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు మీరు ఒక్కసారి తింటే మర్చిపోరు అనమాట. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చింది, మీకు పర్ఫెక్ట్గా రెసిపీ వచ్చిందా రాలేదా అని చెప్పి నాకు కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ అన్నీ మనము ఇట్లాగా కట్ చేసుకున్నాం కదా తొడియాలన్నీ. తర్వాత ఏం చేస్తున్నానంటే, మిరపకాయని మధ్యలోకి 2 పార్ట్స్గా కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 4 పార్ట్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే తీసుకున్న ఈ పావు కేజీ పచ్చిమిరకాయలన్నిటినీ హాఫ్ పార్ట్గా కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఈ లోపల దాకా వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి అన్నీ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని వీటి లోపల మనకి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు అయితే మొత్తం అన్నీ తీసేస్తున్నాను. ఈ పచ్చిమిరకాయలు అసలు మంటే ఉండవు, ఎక్కడో ఒకటే మంటగా ఉంటుంది మనం తీసుకున్న అన్నిట్లో. మిగిలిన పచ్చిమిరకాయలన్నీ నార్మల్గా స్పైస్ లేకుండా ఉంటాయి. వీటితోనే బజ్జీలకు వాడతారు కదా, కాబట్టి ఇవైతేనే టేస్ట్ బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే, ఇవి గింజలన్నీ మొత్తం తీసేసుకోవాలి. గింజలు ఉంటే టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి ఇట్లాగా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత గింజలన్నీ తీసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే 4 పార్ట్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే 2 పార్ట్స్గానే కట్ చేస్తున్నాను. అట్లాగే కింద డిస్క్రిప్షన్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు. ఇందాక మనం తీసుకున్న పచ్చిమిరకాయలన్నీ ఇట్లాగన్నీ 2 పార్ట్స్ కింద నేను కట్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ వీటిల్లో ఉన్న గింజలు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని సపరేట్గా ఉంచుకోవాలి. ఇట్లాగా స్పూన్ పెట్టుకొని మొత్తం గింజలన్నీ తీసేసుకోవాలి. నెక్స్ట్ అట్లాగే మన ఛానల్లో కారము, నాన్ వెజ్ పికిల్స్ అన్నీ సేల్లో ఉన్నాయి కాబట్టి కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను. కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. మన దగ్గర చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే ఉన్నాయండి. ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే నచ్చుతుంది మీకైతే మాత్రం. కాబట్టి కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. అట్లాగే కారం కూడా సేల్లో ఉంది. ప్లెయిన్ కారము, అట్లాగే కూరల్లో వేసుకునే కూర కారము. చూసారు కదా, ఇట్లాగా మొత్తము లోపల గింజలు అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకొని ఓన్లీ పచ్చిమిరకాయలు 2 డొప్పలు మాత్రమే ఉండేటట్టు అయితే చేసుకోవాలి. అంత నీట్గా క్లీన్ చేసుకోవాలి. గింజలు ఉంటే టేస్ట్ అస్సలు బాగోదు. అక్కడక్కడక్కడ గింజలుగా తగులుతూ ఉంటుంది. కాబట్టి గింజలు లేకుండా చూసుకోవాలి మొత్తము. ఇంకోటి ఏంటంటే, ఈ పచ్చిమిరకాయలు మనం ముందు చెప్పుకున్నట్టు అసలు స్పైసే ఉండవు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, మనము ఈ రెసిపీ చేసిన తర్వాత కొన్ని రోజులు ఉంచినా సరే ఇవన్నీ ముక్కలు చాలా క్రంచీగా తయారవుతాయి. అంటే ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలన్నీ క్రంచీగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకైతే నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. అట్లాగే నేను 1 బై 1 ఇవన్నీ మొత్తము గింజలు తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకుంటున్నాను. మీరు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. మీరైతే టేస్ట్ చాలా బాగా నచ్చి పద్దాకలా చేసుకుంటారు. అంత బాగుంటుంది. ఇదైతే మాత్రం ఒక
2-3 మంత్స్ వాటర్ తగలకుండా చాలా జాగ్రత్తగా చేసుకున్నామంటే మాత్రం 2-3 మంత్స్ ఈజీగా నిల్వ ఉంటుంది. లేకపోతే చేసుకున్న వెంటనే మనము కదిలించకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 6 మంత్స్ అయినా కూడా నిల్వ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేసినా గానీ జాగ్రత్తగా తడి లేకుండా చేసుకోవాలి. ఫస్ట్ ఈ బజ్జీ పచ్చిమిర్చిలో ఇదంతా తీసేసాం కదా, వేస్ట్ అంతా తీసేసాం కదా, గింజలు అవన్నీ. నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ గ్లాసు నిమ్మరసం అయితే తీసుకుంటున్నాను. దాంట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ అంటే కరెక్ట్గా ఒక 5 నిమ్మకాయలు ఉంటాయి కదా, 5 నిమ్మకాయలతో చేసిన రసం అనమాట అది. కాబట్టి దాంట్లో సగం వాడుతున్నాను ఫస్ట్ నేను. ఇవన్నీ పచ్చిమిరకాయలకి పట్టించేటట్టు బాగా అటు ఇటు తిప్పుకొని రసం అంతా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఎక్కడైనా స్పైస్ కొంచెం ఉన్నా కానీ ఈ నిమ్మకాయ రసం వల్ల అసలు ఉండకుండా తగ్గిపోతుంది. ఇవన్నీ ఒక 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ రెస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టేయాలి. దీంట్లోకి గ్రేవీ కోసం ఒక స్పూను మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మెంతుల తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మీరు ఇష్టం లేదు అనుకుంటే జీలకర్ర స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆవాలు ఉంటాయి కదా, ఆవు పిండి కోసం 2 స్పూన్స్ ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇలాగ మొత్తము అన్నీ ఒకసారి నీట్గా ఫ్రై చేసుకోవాలి. అంటే చిటపట అనేటట్టు ఫ్రై చేసుకుంటే అప్పుడు దీంట్లో ఉన్న చేదు అవన్నీ పోతాయి. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆపేసుకొని ఆరిన తర్వాత దీన్ని మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే మనకి గ్రేవీ ఇస్తుంది అనమాట, ఆవు పిండి మెంతిపిండి. అందుకని చెప్పి నెక్స్ట్ దీంట్లోకి ఫస్ట్ మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, ఆ గ్లాస్ కొలతలతో ఒక హాఫ్ గ్లాసు చిన్నులపాయలు, నెక్స్ట్ అలాగే మనం పౌడర్ చేసుకున్న మెంతిపిండి ఆవు పిండి, నెక్స్ట్ అలాగే ఒక హాఫ్ గ్లాసు ఉప్పు, నెక్స్ట్ అలాగే ఒక గ్లాసు కారపొడి. ఈ కారము మన ఛానల్లో సేల్లో ఉందని చెప్పాం కదా, ఆ కారమే. నెక్స్ట్ ఒక గ్లాసు గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూజ్ చేయాలి. పచ్చళ్ళు నిల్వ ఉండాలంటే గ్రౌండ్నట్ ఆయిలే యూజ్ చేయాలి. అప్పుడైతేనే పికిల్స్ కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కాబట్టి గ్రౌండ్నట్ ఆయిల్ వేసిన తర్వాత ఒక్కసారి మనము ఈ పచ్చిమిరకాయలకి అన్నీ పట్టేటట్టు తిప్పుకోవాలి. నేను స్పూన్తో తిప్పుతున్నాను కదా, మీరు కావాలనుకుంటే చేతితో అయినా తిప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం మిగిలిన నిమ్మరసం ఉంది కదా, ఆ నిమ్మరసం అంతా యాడ్ చేస్తున్నాను. కొంచెం గట్టిగా ఉందని చెప్పి ఇంకొంచెం ఆయిల్ అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఈ మొత్తం కలిపేసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీటికి రెస్ట్ ఇవ్వాలి. దీనికి తిరగమాత వేసే పని కూడా లేదు. కావాలనుకుంటే మనం వేసుకోవచ్చు, లేకపోతే అసలు అవసరం లేదు. ఇదంతా మ్యాగ్నేట్ అయ్యేటట్టు ఒక రోజంతా ఉంచుకున్నామంటే మాత్రం ఆటోమేటిక్గా దీంట్లోంచి నూనె బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనం వేసింది సరిపోతుంది. లేదు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం మీరు యాడ్ చేసుకోండి, మీ ఇష్టము. నేనైతే దీన్ని ఇట్లాగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక రోజంతా రెస్ట్ ఇస్తున్నాను. ఒక రోజు తర్వాత మనం ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. మధ్యలో ఒక 2-3 టైమ్స్ ఉప్పు అవన్నీ కలవటానికి 2-3 టైమ్స్ బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోండి మీరు. తర్వాత నెక్స్ట్ డే యూజ్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రెసిపీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అద్దిరిపోతుంది. ఇట్లాగా ముందు ఒక రోజంతా రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా నూనె బయటకు వస్తుంది. నేనైతే వేడి వేడి అన్నం పెట్టుకున్నాను. దీంతో అసలు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు. అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను పావు కేజీకి కరెక్ట్గా ఎంతెంత అవసరం అవుతాయో చెప్పాను కదా. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని నెక్స్ట్ దానికి డబల్ క్వాంటిటీగా మీరు కారము, ఉప్పు, చిన్నులపాయలు, నూనె, ఆవపిండి, మెంతిపిండి అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆవకాయ అయితే మాత్రం మీరు ఎప్పుడైనా వేడి వేడి అన్నంలోకి కూరలు ఏమీ లేనప్పుడు చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే స్టోర్ ఉంటుంది కదా, అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినేసేయచ్చు. అట్లాగే ఉప్పు, కారము అవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నిమ్మరసము నేనైతే కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే 1-2 ఎక్స్ట్రా నిమ్మరసం అయినా యాడ్ చేసుకోవచ్చు. పులుపు ఎక్కువ వస్తుంది, బాగుంటుంది కూడా. కాబట్టి నిమ్మకాయ రసం ఒక్కటే మనం బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ, తక్కువ కావాలనుకున్న వాళ్ళకి తక్కువగా.
నెక్స్ట్ అలాగే దీన్ని రెస్ట్ ఇచ్చిన తర్వాత తింటేనే దీని టేస్ట్ బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి లేదు, క్రంచీగా ఉంటుంది తినేటప్పుడు కూడా. మనం మామిడికాయ తిన్నంత ఫీల్ వస్తుంది అనమాట, క్రంచీగా ఉండి. కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.